హరే కృష్ణ అందరికీ నమస్తే. భగవద్గీత చాప్టర్ 16 దైవాసుర సంపద్ విభాగ యోగం. ఇందులో మొత్తం 24 శ్లోకాలు ఉంటాయి. ముందుగా భగవద్గీతలోని మొత్తం 18 చాప్టర్స్‌లో ఈ బిఫోర్ చెప్పిన మొత్తం 15 చాప్టర్సే శ్రీకృష్ణుడు చెప్పాల్సిన మొత్తం గీతా బోధ అర్జునుడికి చెప్పేసిండనమాట. ఈ 16, 17, 18 చాప్టర్స్ మళ్ళీ ఆ 15 చాప్టర్స్‌లో ఉన్న మేజర్ ఎసెన్స్ అతి ముఖ్యమైన విషయాలు మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తుంటారనమాట 16, 17, 18 చాప్టర్స్. ఎలా అంటే మిమ్మల్ని మీ ఇంట్లో నుంచి అలిపిరి, తిరుపతిలో ఉన్న అలిపిరి చెక్ పాయింట్ వరకు నేను సేఫ్‌గా తీసుకెళ్ళినట్టు మిమ్మల్ని. నెక్స్ట్ కొండ మీదకెళ్ళాలి. కొండ మీదకెళ్ళాలంటే అక్కడ మనకన్నీ చెక్ చేస్తుంటారు కదా! ఏదైనా అన్‌వాంటెడ్ ఐటెమ్స్ ఉన్నాయా? లేకుంటే తిరుపతిలో పైన వాడకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయా? అన్నీ చెక్ చేసి పైకి పంపిస్తారు కదా! ఒకసారి మనం పైకెళ్ళిన తర్వాత మనకేముంటది? భగవంతుడి దర్శనం, ట్రెడిషనల్ క్లోత్సు, ఎటు చూసినా భగవన్నామ స్మరణ, మొత్తం ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి అందరూ భక్తులు, మంచి వెజిటేరియన్ ఫుడ్డు, అన్నిటికి మించి మనందరికి ఇష్టమైన తిరుపతి లడ్డు. ఈ అలాంటి మోస్ట్ బ్యూటిఫుల్‌కే ఎళ్ళిన తర్వాత ఎలా ఉంటుందనేదే 16, 17, 18 చాప్టర్స్. ద స్వీట్‌నెస్ ఆఫ్ ఎంటైర్ భగవద్గీత ఈ 3 చాప్టర్స్‌లో ఉంటుంది. ఈ 15 చాప్టర్స్ ఏమో పార్ట్ వైస్‌గా మనకన్నీ ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పేసిండనమాట. లాస్ట్ పురుషోత్తం యోగం భగవంతుడి గురించి తన విశిష్టత చెప్పడంతోటే అయిపోయినట్టు. అయితే ఈ చాప్టర్‌లో ఏం చెప్తున్నాడో చూద్దాం 16, 17, 18. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనం ఒకవేళ 15 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టుకున్నా కూడా మనకు పైన ఒక పెంట్ హౌసు, ఒక లిఫ్ట్ రూము, ఒక వాటర్ ట్యాంక్ కట్టుకున్నట్టు, ఎంత పెద్ద దేవుడి గుడి కట్టినా పైన గోపురాలున్నట్టు ఈ 16, 17, 18 చాప్టర్స్ కూడా మనకు అంత ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ చాప్టర్ మొత్తంలో శ్రీకృష్ణుడు మనకు మనుషుల్లో ఉండే 2 స్వభావాల గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండు. ఫస్టు దైవ స్వభావాలు, తర్వాత అసుర స్వభావాలు. అంటే ఫస్ట్ గుడ్ క్వాలిటీస్ ఏంది, తర్వాత బ్యాడ్ క్వాలిటీస్ ఏంది, 2 కంపేర్ చేసి మనం ఏ ఏ క్వాలిటీస్‌తో ఉంటే మనం మోక్షానికి మార్గం దొరుకుతుందనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. అవేందో చూద్దాం. ఫస్ట్ 1, 2, 3 శ్లోకాస్‌లో గుడ్ క్వాలిటీస్ చెప్తుండు. ఫస్ట్ భయం లేకుండా ఉండడం. దేని మీద భయం ఉండొద్దు. ఆరోగ్య సమస్యల గురించి గానీ, ఆస్తి, అంతస్తు, పేరు, కీర్తి, ప్రతిష్టల గురించి భయం లేకుండా ఉండడం. సత్వగుణంతో ఉండడం. అంటే మంచి థాట్స్ అండ్ పీస్ ఆఫ్ మైండ్‌తో ఉండాలి. మంచి యాటిట్యూడ్‌తో ఉండడం. జ్ఞానయోగం అందు ఉండడం. అంటే ఎప్పుడైతే మానవులు ఏది మంచో, ఏది చెడో అర్థం చేసుకొని విచక్షణ జ్ఞానంతో పనులు చేస్తారో అది కరెక్ట్ అయిన పని. అలాంటి జ్ఞానాన్ని సంపాదించి ఉండాలని చెప్తుండు. దాన గుణం ఉండాలంట. అంటే డొనేషన్ చేస్తుండాలి. అది మామూలుగా ఏదో ఇస్తున్నాం అని పేరుతో కాదు. అదొక భగవంతుడి కార్యం. అంటే భగవంతుడి సంకల్పం వల్ల మనం ఈ కార్యం చేస్తున్నాం అన్న థాట్‌ఫుల్ తోటి దానం చేయాలి. ఇంద్రియ నిగ్రహణ, కంట్రోలింగ్ ఆఫ్ అవర్ ఫీలింగ్స్ అండ్ డిజైర్స్. దైవ ఆరాధన. దైవ ఆరాధన అంటే ప్రేయింగ్ గాడ్ ఆల్ ద టైమ్. జ్ఞాన సముపార్జన. జ్ఞాన సముపార్జన అంటే రీడింగ్ హోలీ బుక్స్, స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. మంచి మంచి వీడియోస్ చూడాలి. భగవంతుడికి సంబంధించిన వీడియోసు, దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించమంటుండు. ఈ భగవద్గీత మొత్తం మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడానికి కాబట్టి దానికి సంబంధించిన జ్ఞాన సముపార్జన చేయమంటుండు. తపస్సు. తపస్సు అంటే మెడిటేషన్. ఎందుకు చేయాలి? మన శరీరం, మనస్సు, ఇంద్రియాలు ఈ మూడిటిని మనం కంట్రోల్ చేయలేకపోతే అది మనతో ఆడుకుంటది. సో, మనం కంట్రోల్ చేసినాం అనుకో, మనం చెప్పిన మాట మన మనస్సు వింటుంది. దానికోసమే తపస్సు అంటే మెడిటేషన్ చేయమని చెప్తుండు. కపటం లేకపోవడం అంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. అహింస. ఎవరి మీద కూడా అహింస. అది ప్రీవియస్‌లో కూడా చెప్పా కదా! మన థాట్స్‌లో గానీ, మన వర్డ్స్‌లో గానీ, యాక్షన్స్‌లో గానీ ఏ ఏ విధమైన అహింస లేకుండా ఉండాలి. అంటే ఇతర ప్రాణుల మీద ప్రేమ భావంతో ఉండాలి. అవి జంతువులైనా సరే కూడా చంపి తినకుండా మంచి థాట్‌ఫుల్‌తో ఉండాలంట. సత్య భాషణం అంటే బీయింగ్ ట్రూత్‌ఫుల్ ఆల్ ద టైమ్. మన ప్రాఫిట్ కోసం వేరే వాడిని మోసం చేయొద్దని చెప్తుండు. కోపం లేకుండా ఉండడం. మనకు కావాల్సింది దక్కనప్పుడు వారు మనం చెప్పిన మాట వినకపోతే మనకు ఆటోమేటిక్ కోపం వస్తుంది కదా! అట్లా లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టు ఉండాలి అని చెప్తుండు. త్యాగము. ఈ జగత్తు యొక్క వైభవంలో మన సుఖ, భూతి, ఎంజాయ్‌మెంట్ కోసం లేవు. అవి భగవంతుని సేవలోనే ఉపయోగించాలి. ఈ భావనలో స్థితమై ఉండడమే త్యాగము. శాంతి. ఎంత స్ట్రెస్ ఉన్నా వర్క్‌లో కానీ, స్టడీస్‌లో కానీ, లైఫ్‌లో కానీ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కొంచెం నిమ్మలంగా ఉండాలి, శాంతంగా ఉండాలి.
అప్పుడు మనకు సరైన సమాధానాలు దొరుకుతాయి. కొండెములు చెప్పకుండుట అంటే తప్పులు వెతకకూడదు. మనదేందో మనం చక్కగా చూసుకోవాలి తప్ప అవతల వాడి మిస్టేక్స్ ఎతకొద్దు అని చెప్తుండు. కొండెములు చెప్పకుండా అంటే దాని అర్థం అది. సర్వభూతముల పట్ల దయ, ఇతరుల కష్టాలు చూసినప్పుడు కలిగే గాఢమైన సానుభూతే దయ అంటారు. దురాశ లేకుండాట, కావాల్సిన దానికన్నా ఎక్కువ 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 అంటే డిజైర్స్ లేకుండా ఉండాలి. నాకు అంత కావాలి, నాకు అంత శాలరీ కావాలి, నాకు అంత పొజిషన్ కావాలి, అట్లా మన స్థాయికి మించిన కోరికలు లేకుండా ఉండడం. మృదుత్వం, ఇతరుల మనసు కష్టపెడతామనే భావన కలగకపోవడం వలన కొందరు మొరటుగా ప్రవర్తిస్తారు. అంటే కొంచెం ఏదైనా ఉంటే సాఫ్ట్గా చెప్పాలి, హట్ అయ్యేలాగా కాకుండా నిమ్మలంగా మంచిగా చెప్పాలని చెప్తుండు. వినయంగా అంటే రెస్పెక్ట్ఫుల్గా ఒక మంచి స్టూడెంట్లా ఉండడం. స్థిర బుద్ధి, కాన్స్టెంట్ మైండ్ సెట్, తేజస్సు, పేషెన్స్, ధైర్యంగా ఉండాలి. క్లీన్లీనెస్, అది మన శరీరం అంటే మన మైండ్, మనస్సు, బుద్ధి ప్లస్ మనం క్లీన్‌నెస్‌తో ఉండాలి. ఎవరిని చీట్ చేయకుండా నిజాయితీగా ఉండడం. దురాభిమానం లేకుండుట. ఎవరి పట్ల శత్రుత్వం లేకుండా ఉండాలి. శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే ఈ 20 క్వాలిటీస్ దైవ గుణాలకు చెప్పిన తర్వాత అసర గుణాలు అంటే బ్యాడ్ క్వాలిటీస్ కూడా చెప్తుండు. అదే ఒకరి గురించి కఠినంగా ఉండొద్దు, ఇతరుల పట్ల గర్వంతో అమర్యాదతో ఉండొద్దని చెప్తుండు. కోపం మనకు కావాల్సింది దక్కనప్పుడు కోపం వస్తుంది కదా, వారు క్రూరంగా మొరటుగా ప్రవర్తిస్తారు. ఇతరులకి ఇబ్బంది పెట్టాలని చూస్తారు ఆ కోపంలో, అట్లా కూడా ఉండొద్దంట. దురాభిమానంతో ఉండొద్దు. గర్వము, యాటిట్యూడ్తో ఉండొద్దు. దంభము అంటే ఈగో, జెలసీ, ఎన్వితో ఉండడం. వేరే వాళ్ళ సక్సెస్ చూసి నువ్వు ఏడవడం, అట్లాంటివి చేయొద్దు. ఈ ఆరేమో రాక్షస గుణం అంటే బ్యాడ్ క్వాలిటీస్, వీటి గురించి చెప్పిండు. తర్వాత 6th నుంచి 15th వరకు ఇంకా ఎలాబరేటెడ్గా ఈ అసుర స్వభావాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇంకా నీట్గా. ఏం చెప్తున్నంటే ముందు మనకు యాజ్ పర్ వేదాస్, మన వేదాస్ ప్రకారం సత్యయుగంలో మనుషులు ఒక దగ్గర, రాక్షసులు ఒక దగ్గర ఉండేదంట. తర్వాత త్రేతాయుగంలో వాళ్ళు మనుషులు రాక్షసులు రెండు ఒకే లోకంలో ఉండేనంట. తర్వాత ద్వాపర యుగంలో రాక్షసులు మనుషులు అంటే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఒకే కుటుంబంలో ఉండేనంట. ఇప్పుడు ఈ కలియుగంలో, ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో మంచివాడు చెడ్డవాడు అంటే దైవగుణం ఉన్నాడు, రాక్షస గుణం ఉన్నాడు ఒకటే శరీరంలో ఉన్నదంట. సో ఇప్పుడు మనలోనే మంచి ఉంది, మనలోనే చెడు ఉంది. ఇది మనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, మనకే అర్థమవుతుంది ఒక్క నిమిషం మనం ఆలోచించుకుంటే అని ఈ 6th నుంచి 15th శ్లోకం వరకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. దైవ గుణంలో ఉన్నవాడు మోక్షం దిశగా ప్రయాణిస్తాడంట. అసరీ గుణంలో ఉన్నవాడు జనన మరణ చక్రంలో ఇరుక్కొని మళ్ళీ ఈ భూమినే వస్తుంటాడు. ఆ చేసిన కర్మఫలాన్ని పట్టుకొని మళ్ళీ కిందకే వచ్చి అదే ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు. ఈ జగత్తులో పరమసత్యం అనేది ఏదీ లేదు, ఏ రకమైన ఆధారం లేదు, మరియు భగవంతుడు అనేవాడే లేడు. ఇదంతా స్త్రీ పురుష సంయోగం వల్లనే ఉద్భవించింది. లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదని అనే మైండ్ సెట్తో ఉంటారంట అసురి స్వభావం వాళ్ళు. ఇదంతా భగవంతుడు ఏం జరగలేదు, ఒక మనిషి ఇద్దరు ఆడ మగ కలిస్తేనే జనాలు పుట్టిరు, అసలు దేవుడు లేడు ఏం లేడు, ఇదంతా ట్రాష్ అని నమ్మే వాళ్ళని రాక్షస స్వభావంతో పోలుస్తున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ. కానీ మనిషి అన్నవాడికి దైవం ఉన్నదన్న భయం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ట్రాఫిక్ పోలీస్ ఉంటే మనం ఒకలాగా డ్రైవ్ చేస్తాం, అక్కడ ట్రాఫిక్ కెమెరాస్ లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా ఉంటే మనకి ఇష్టం వచ్చినట్టు బైక్ నడుపుతాం కదా. ఎందుకు? మనకి ఎవడు చలానా వేయలే, మనల్ని ఎవడు పట్టుకోడు, మనల్ని ఎవరు చేయడు అని ఉంటుంది. అదే మనం పోతున్నప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు, అక్కడ చెక్ పాయింట్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, క్యాప్చర్ చేస్తుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, హెల్మెట్ పెట్టుకుంటాం, సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, సేఫ్టీ మెయింటైన్ చేస్తాం కదా. ఆ భయంతో ఉండడానికే మనకు ఈ దైవీ గుణాలు, భగవంతుడు ఉన్నది అనేది నమ్మాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే మనకేమైంది, పనిష్మెంట్స్ వస్తాయి అని చెప్తుంది. నెక్స్ట్ 13 నుంచి 15 శ్లోకం వరకు ఏం చెప్తుండే, అసురి లక్షణాలు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారంట. నేను ఈనాటికి చాలా ధనం సంపాదించాను, నా ఈ కోరికను తీర్చుకుంటాను, ఇదంతా నాదే, రేపు నాకు ఇంకా వస్తుంది, నా శత్రువు నాచే నాశనం అయిపోయాడు,
మరియు నేను మిగతా వారిని కూడా నాశనం చేస్తాను. నేను స్వయంగా దేవుడు వంటి వాడిని. నేనే ఇదంతా భోగించేది. నేను దోషరహితుడను. నేను శక్తివంతుడను. మరియు నేను ఆనందంగా ఉన్నాను. నేను ధనవంతుడను. మరియు గొప్ప హోదాల్లో ఉన్న బంధువులు నాకు ఉన్నారు. నాకిక సాటెవడు లేడు. నేను దేవతలకు నేనే యజ్ఞాలు చేస్తాను. దానములు నేనే నేనే దేవుళ్ళకి ఇస్తున్నా. నేనే అని వానికి వాడే మురిసిపోతుంటాడు. ఈ విధంగా అజ్ఞానంచే భ్రమపడుతుంటారు. ఇటువంటి దురహంకారంతో మరియు మొండి పట్టుదల గల మనుషులు తమ ధనము, సంపదచే గర్వము, అహంకారంతో నిండి శాస్త్ర నియమాల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా, ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు. అంటే ఏం చేయాలో, ఎంత చేయాలో కాకుండా ఓవర్‌కి పోయి అతిగా చేస్తారంట. అహంకారం, బలం, గర్వం, కామం మరియు కోపంచే కళ్ళు మూసుకుపోయి ఈ అసుర ప్రవృత్తి కలవారు తమ దేహంలో మరియు ఇతర దేహంలో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ ద్వేషిస్తూ ఉంటారు. ఈ అసుర స్వభావం గల వాళ్ళు. ఆత్మ వినాశానికి దారితీసే నరక ద్వారములు 3 ఉన్నాయంట. అదే మనలో ఉన్న కామము, క్రోధము, లోభము. సో ఈ 3 మనం నరకానికి పోవడానికి కారణం. ఈ 3 లేకుంటే మనం మంచిగానే ఉంటాం. ఈ 3 వదిలేయాలి. మెయిన్ ఏందంటే ఈ 3 వదిలేయాలి. మనలో ఉన్న లస్ట్, క్రోధము మరియు లోభము. ఈ 3 భావనల నుండి ముక్తి పొందిన వారు ఆత్మశ్రేయస్సుకై పరిశ్రమిస్తారు. తద్వారా వారు పరమలక్ష్యాన్ని పొందుతారు. ఎవరైతే శాస్త్రంలో చెప్పబడిన ఆదేశములు కాదని కామ ప్రేరితుల ప్రవర్తిస్తారో వారు పరిపూర్ణ సిద్ధిని కానీ, సుఖాన్ని కానీ, చివరికి జీవిత పరమలక్ష్యం కానీ సాధించలేరు. కాబట్టి ఏది చేయాలి, ఏది చేయకూడదన్న విషయంలో శాస్త్రంలోనే ప్రమాణంగా తీసుకొనుము. శాస్త్ర విధి విధానాలు, ఉపదేశాలను తెలుసుకొనుము. మరియు ఆ విధంగానే జగత్తులో ప్రవర్తించును. మన ధర్మం చెప్పినట్టు, మన సనాతన ధర్మం చెప్పినట్టు, మన పెద్దవాళ్ళు చెప్పినట్టు, మన భగవద్గీతలో ఉన్నట్టు, మన వేదాల్లో ఉన్నట్టు మనం పాటించుకోకుండా ఐ డూ వాట్ ఎవర్ ఐ లైక్, నా మనసుకి ఏమనిపిస్తే అది చేస్తా అబ్బా, నాకు మా అమ్మాయితో సంబంధం లేదు, నా భార్య పిల్లలతో సంబంధం లేదు, ఐ డూ వాట్ ఐ లైక్ అని అన్నావు అనుకో, దానికి తగ్గట్టే నీకు పనిష్మెంట్స్ వస్తాయి. సో అది నార్మల్‌గా గవర్నమెంట్‌లో కూడా నీకు ఈ ల్యాండ్‌లో నీ పర్మిషన్ ఓన్లీ 2 ఫ్లోర్స్ వరకే కట్టుకోవాలని పర్మిషన్ ఇచ్చిండనుకో, అది కాకుండా నువ్వు 5 ఫ్లోర్స్ కడితే ఏం చేస్తాడు? హైడ్రావాడు వస్తాడు, కూల్చేస్తాడు. సో ప్రతి దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మన ధర్మంలో కూడా ఎలా బతకాలి, ఎలా ఉండకూడదు అనేదే ఈ చాప్టర్. ఈ చాప్టర్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే మనం ఎలా ఉండాలో, ఎలా ఉండవద్దో తెలుస్తుంది. సింపుల్. ఈ చాప్టర్ అయిన తర్వాత మీకు నిజంగా నచ్చితే ఒకసారి కూర్చొని ఆలోచించండి. మామూలుగా యూట్యూబ్‌లో చూడండి. వాట్ ఈస్ దైవీశ్వర స్వభావాలు, అసుర స్వభావాలు. ఈ 2 ఏందో ఒక పేపర్ మీద రాసుకోండి. అందులో మనలో ఏ స్వభావాలు ఎక్కువ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకవేళ మనకు అసుర స్వభావాలు ఎక్కువ ఉన్నాయనుకో, హౌ టు ఓవర్‌కమ్ దట్. ఇప్పుడు ఫస్ట్ డైరీ రాసేవాడికి అంత ఇంట్రెస్ట్ రాదు. ఒకసారి రాయడం అలవాటైతే డైరీ ప్రాక్టీస్ ఎట్లయితదో ఇట్లా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ నుంచి నేర్చుకొని అలా. సో వీటన్నిటి గురించి చాలా ఎగ్జాంపుల్స్, స్టోరీస్ చెప్పొచ్చు. అట్లా చెప్పుకుంటూ వెళ్తే మొత్తం ఒక 1 అవర్ వీడియో అయిద్ది. సో ఇవన్నీ సింపుల్ వర్డ్సే ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగానే అర్థమవుతుంది. కానీ రావాలి, దైవ గుణాలు రావాలని కోరుకుంటూ హరే కృష్ణ. థ్యాంక్ యూ.